ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసే నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. ఆర్మూర్లో కాంగ్రెస్ దమ్ముంటే ప్రజలలో రండి మీరు. జనతా గ్యారేజ్ క్రైమ్ నంబర్ 40లో భాగంగా మా నాయకులు 36 మంది పోటీ చేసే కంప్లైంట్ చేస్తే జనతా గ్యారేజ్ క్రైమ్ నంబర్ 40లో భాగంగా మా నాయకులు 36 మంది పోటీ చేసే కంప్లైంట్ చేస్తే నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. కాబట్టి ఏమంటే ఒకటేమో బెదిరిస్తా ఉన్నారు, పోటీ చేసే పాలన కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. పోటీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసే నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. ఆర్మూర్లో కాంగ్రెస్ నాయకులు, గుండాలు, రౌడీగాళ్ళు. దమ్ముంటే ప్రజలలో రండి మీరు. మీరు పోటీ చేద్దాం, మేము పోటీ చేద్దాం. మీకు దమ్ముంటే మీరు చేసిన పనులు చెప్పండి రా. చిన్న ఈ పైసా వసూలు రెడ్డి, చిన్న పెద్ద నడుమ ఏంద్రాబాయ్ 10 ఏళ్ళు మేము బెదిరిస్తే మీరు ఉంటారా ఇక్కడ ఆర్మూర్లో? 10 ఏళ్ళు మా ఏసీపీలు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు లేకుండానా, మా సిఐ లేకుండానా మా గవర్నమెంట్ నడిపించాలేమా? నేను ఎమ్మెల్యేగా లేనా? ఏ ఒక్క నా కొడుకుని ఎప్పుడన్నా నేను మాట్లాడినా? ఇలా పోటీ చేస్తుంటే అంత భయం ఎందుకురా? టీఆర్ఎస్ పార్టీ లేదు, పోటీ చేసినట్టు లేదన్నారు కదా. 36 మంది నామినేషన్లు వేస్తున్నారు బిడ్డ. అరే అక్కడ ప్రవీణ్ గౌడ్ 23వ వార్డు నుంచి పోటీ చేస్తుంటే ఎమ్మెల్యే సొంత కాలనీ అయినటువంటి పైసా వసూలు రెడ్డి కాలనీ 23వ నంబర్లో వచ్చి వాడిని బెదిరిస్తాడు. అయ్యప్ప సీన్, పవన్ సీన్ వైపుకి బెదిరిస్తున్నట. చిన్న 17 వార్డులో మాజీద్ ఎంటర్ప్రైజెస్లను బెదిరిస్తారు. మీకు దమ్ముంటే మీరు మొగలు అయితే రండ్రాబాయ్, నేను ఏసీబీ ఆఫీస్ కట్టున్నా నాతో కొట్లాడిరా. నేను ఇక్కడ నాకు హక్కు ఉంది. ఆర్మూర్ నా అడ్డా, ఆర్మూర్ నుంచి కొట్లాడుతా. నేను ఆర్మూర్లోనే పోగొట్టుకున్న ఆర్మూర్లో గెలుస్తా బిడ్డ. మీకు దమ్ముంటే 36 మంది నిలబెట్టండి. మీరు ఏందిరాబాయ్ ఈడ ఆర్మూర్లోనేమో అక్రమ సంబంధం, ఢిల్లీలోనేమో వ్యతిరేక జాతీయ పార్టీలు. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కలిసిపోతాడు. నాడు సీట్లు పంచుకుంటాడు. సుదర్శన్ రెడ్డి వస్తాడు, రాకేష్ రెడ్డి గారి ఇంటికాడ ఛాయ్ తాగి తినిపోతాడు. అరవింద్ గారు వస్తాడు, సుదర్శన్ రెడ్డి గారి ఇంటికాడ తింటాడు. ఈ అక్రమ సంబంధం ఏందిరా మీ కాంగ్రెస్ బీజేపీలకు? వీడు మాట్లాడుకొని మా వాళ్ళని బెదిరిస్తారు. 17 వార్డులో మాజీద్ ఎంటర్ప్రైజెస్ ఫ్యామిలీని బెదిరిస్తారు. 23 వార్డులో ప్రవీణ్ గౌడ్ మా అభ్యర్థిని బెదిరిస్తారు. మంగళంలో నాగరాజు బిడ్డ చెప్తా ఉన్నా, ఇది బెదిరిస్తే బెదిరే పార్టీ కాదు. 2001 నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా 35 జాతీయ పార్టీలను మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ మా స్టార్ హీరో కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ మమ్మల్ని పెంచిండు. కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 ఫేజ్ల కరెంట్, 500 kV ట్రాన్స్ఫార్మర్, సబ్ స్టేషన్ 500 kV సబ్ స్టేషన్ బిడ్డ. పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం మేము. సిపి గారికి మాట్లాడాం, ఇప్పుడు ఏసీపీ గారికి మాట్లాడాం. ఏసీపీ గారు లీవ్లో ఉన్నారు, ఎక్కడో బయట ఉన్నారు. సిఐ గారు వచ్చారు. మేము సిఐ దగ్గరికి ఎందుకు పోతున్నామంటే మాకు సిఐ రెస్పాన్స్ ఇస్తలేడు. కాంగ్రెస్ వాళ్ళు కనసాగాలో పనిచేస్తూ ఉన్నాడు. పాపం మంచోడైనా. నేను సిఐ గారికి ఏం చెప్పానంటే, సిఐ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన మంచిగా ఇక్కడ అది చేస్తూ ఉన్నాడు, ఇబ్బంది లేదు మాకు. కానీ ఏంటంటే కొద్దిగా చిన్నగాడి బెదిరించిండు, నడమగాడి బెదిరి. ఎవరు చిన్న 10 ఏళ్ళు అయింది బిడ్డ, ఎప్పుడైనా ఇక్కడ వచ్చినావా మిస్టర్ చిన్న? బెదిరిస్తే బెదిరేవాడు జీవన్ రెడ్డి కాదురా, మీ నాయకుడు రేవంత్ రెడ్డినే ప్రతినిత్యం మాటలతో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎదిరించే ఏకైక దమ్మున్న లీడర్ రా జీవన్ రెడ్డి. కేసీఆర్ సైన్యం రా. కేసీఆర్ సైన్యం భయపడుతుందా? భయపడదు. కేసీఆర్ సైన్యం భయపడుతుందా? ఆ రోజు నిజామాబాద్ లగడపాటి నుంచి పడితే వైఎస్ జగన్ దాకా మధ్య లాపి ఉరికిపించింది వాస్తవం కాదా? ఆర్మూర్కి రోజా వస్తే ఇక్కడ నుంచి పారిపోయేంత తరిమి కొట్టలేరా మన ఎరకల పోసేటోళ్ళు? అదికి లేదా మీకు? మర్చిపోతున్నారు రబిడ్డ. జీవన్ రెడ్డి యువజన అధ్యక్షుడు ఏమేం చేసిండు? నీ తాటాకు చప్పట్లకి ఎవరు బెదిరం? ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. మాకు ఒక్కటి ఆవేదన, ఆర్మూరు ఆగమైపోయింది, కన్నీళ్ళ ఆర్మూర్ అయిపోయింది, అనాథగా మారిపోయింది ఆర్మూర్. వీడికి అవ్వలేదు, వాడికి బాబు లేదు. కాంగ్రెస్ వాడు గెలవలేడు, గెలిచినోడు బీజేపీ వాడు, ప్రభుత్వం లేదు. బీజేపీ వాడు వీడు బెదిరిస్తూ ఉంటే బీజేపీ వాడు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? బీజేపీ నీ అక్రమ సంబంధం ఏంది? సుదర్శన్ రెడ్డి నువ్వు ఒక్కటి ఫోన్లో మాట్లాడుకుంటారు. వీడు 10 మంది చైర్మన్ క్యాండిడేట్లు, వీడికి అవ్వలేదు, బాపు లేదు బిడ్డ. ఈ స్టువర్టుపురం దొంగల మూట అని మొత్తం చేరింది. స్టువర్టుపురం దొంగల మూట అవినీతి చేసి అక్రమ ఇళ్ల నంబర్లు ఇచ్చి నల్ల కనెక్షన్ పైసలు తీసుకొని ఇంటి ముందు రోడ్లు వేయాలంటే కమిషన్, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే కమిషన్, 158
అంగడ్ బజార్లో రైతు బజార్లో రూమ్ కావాలంటే కమిషన్ ఇలా పెట్టినాం కదా. ఈ పైసా వసూలు రెడ్డి వాడొక్కడు ఉంటాడు, దాని మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాం సిఐ గారికి. భూపేందర్ అనేటోడు ఉన్నాడు. దేవాంగ సంఘం మా రక్తం చెమట పెట్టి కేసీఆర్ కాళ్ళు మొక్కి దేవాంగ సంఘం మేము కట్టిస్తే 2000 గజాలు ఇస్తే ఐఏఎస్ చిరంజీవి గారు వాళ్ళు రిటైర్ పాపం వాళ్ళ కులం అని చెప్పి హైదరాబాద్లో జాగిచ్చినాం, ఇక్కడ జాగిచ్చినాం. 30 కోట్ల రూపాయల క్షత్రియులు మా కత్రి మా పట్కరి మా జాతీయులకు సంబంధించిన వాటి 30 కోట్ల రూపాయలు జాగిచ్చినాం. ఇచ్చి ఇక్కడ దేవాంగ సంఘం కడితే వాళ్ళని బెదిరించి దేవాంగాన్ని లీజుకు రాపించుకున్నాడు భూపేందర్ అంటాడు. వాడు ఎట్లా పోటీ చేస్తాడు సార్? వాడు ఎట్లా పోటీ చేస్తాడు? 20,000 దొంగ స్టువర్టుపురం దొంగల నాయకుడు వినయ్ రెడ్డి గారు. ఆ స్టువర్టుపురం దొంగలలో ఇటుపక్క బబ్లు అటుపక్క పవన్ గారు. మీరు చేసిన అవినీతి గురించి మాట్లాడతా బిడ్డ, ఒక్కొక్కడు అవినీతి చిట్టా విప్పుతా. స్టువర్టుపురం దొంగలు 1, 2, 3, 4 నంబర్లు ఇస్తా. ఏ నంబర్లో ఏ స్టువర్టుపురం దొంగ ఫోన్ చేస్తుండో ఆ స్టువర్టుపురం దొంగలు 6 ప్రజలకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాం, నమ్మకండి. వాళ్ళు మెడ పుస్తల తాళ్ళు కూడా గుంజుకపోతారు ఆ దొంగలు. మా ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు. కాబట్టి ఆ స్టువర్టుపురం దొంగలను రానియకండి అమ్మా. తులం బంగారం ఇచ్చుడు కాదు, మెడల పుస్తల తాళ్ళు ఎత్తుకపోతారు వాళ్ళు. ఎట్లా చేస్తారండి దేవాంగ సంఘం? జిల్లా కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా దేవాంగుల సంఘంని భూపేందర్ అనేటోడు గుంజుకొని రోజు ఫంక్షన్లు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్గా మార్చిండు. జనతా గ్యారేజ్ క్రైమ్ నంబర్ 14 దేవాంగ సంఘం నామినేషన్ పర్వం ముగిసిన వెంటనే 1000 మంది దేవాంగులతో నేను తరిమి కొడతా పైసా వసూలు రెడ్డి కానీ. ఎట్లాంటి విలేకరులు మీరు ఎందుకు రాయారు సార్? సంఘంకి ఇచ్చిన పేద బడుగు బలైన వర్గాలకు బీసీలకు ఇచ్చిన మనోహర్ గారు బీసీల కోసం ఇచ్చింది. మీరు పేదలకు ఎస్ఎస్కే ఇచ్చిన భూములలో పెళ్లిళ్ళు చేసి ఉచితంగా ఇద్దరు కాదు సార్. అట్లనే దేవాంగలో ఉన్నది 27 నెలల నుంచి రెంట్ ఇస్తలేడు సార్. రెంట్ అడిగితే నీ అంత చూస్తా అంటుండు. దాని మీద కూడా దేవాంగలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకున్నారు. ఇక్కడ అడ్డా మీన రోడ్డు మీద వండుకుంటా. రోడ్డు మీద వంటేనే ఏం అవినీతి ఇది? వీళ్ళ అవినీతి విలేకరుల సాక్షిగా ఈ కమిషనర్ రాష్ట్రంలో ఎక్కడ లేని కమిషనర్ ఎక్కడ ఎందుకు డ్రాప్ అయింది సార్? ఆర్మూర్లో ఎందుకు డ్రాప్ అయిండు? 18 కోట్లు ఎట్లా సంపాదించిండు? పైసా వసూలు రెడ్డి గారి పార్ట్నర్షిప్ లేదా? రాకేష్ రెడ్డి గారు ఏం చేస్తుండు? వీడు అవినీతి లేదు, ₹1 వైద్యం, ప్రతి ఊర్లో ఇల్లు కట్టిస్తా. ఎక్కడ పోయినావు రా నాయన, నీకు ముక్కాలే. పెద్ద మాటలు కోటలు దాటుతాయి, చేతలు కడపలు దాటాయి. వీళ్ళు ఇక మాట్లాడితే ఇక పోలరైజేషన్, హిందూ ముస్లిం కొట్లాట, వాడు బొందా వాడు పోకే, ఇక వీళ్ళే పెద్ద కథ. కాబట్టి నేను ఏమంటానంటే, నేను మీడియా మిత్రులు సార్, దేవాంగుల సంఘం అది ఆర్మూర్ ప్రజలందరిది. మా మీడియా మిత్రులు కూడా బీసీలు అందరు ఉన్నారు ఇక్కడ. మీ బిడ్డల పెళ్లిళ్ళు కూడా దేవాంగులు కూడా చేసుకోవాలి. పెళ్లి దేవాంగుల పెళ్లి లేనప్పుడు ఇతర బీసీలు కూడా పెళ్లి చేసుకోవాలి. అది ప్రభుత్వ భూమి. దానికి 75 లక్షల నిధులు నేను ఇచ్చిన సార్. నన్ను కేసీఆర్ కాళ్ళు మొక్కి తెచ్చిన సార్. నేను అభివృద్ధి చేసిన ఆర్మూర్న కన్నం గడ్డ నాశనం చేస్తున్నారు సార్. నా బాధ, నా కడుపు నొప్పి. ఇప్పుడు అక్కడ మైసమ్మ కెనాల్ బౌండరీ మీద రోడ్లు లేవంటే మీకు రోడ్లు రావు, మీకు కమిషన్ రావు కదా అని నేను సొంత పైసలతో నడబోపిస్తున్నాం. కెనాల్ కట్ట మీద ఓపిస్తున్నాం మేము. ఇప్పుడు మీరు చూడండి, విలేకరు మిత్రులు రండి, మీరు 40 టిప్పర్లతో రోడ్ వేపిస్తున్నాం. పక్కకు పెద్దోళ్ళ ఇండ్లకు కమిషన్లు ఇచ్చినోడికి, ఇటు కిరాయిలు ఇచ్చినోడికి పీవీఆర్ లాడ్జ్ ముంగట వాడిని కూడా బెదిరించి వాడిని కూడా ఆగం చేస్తుండు. ఇది వీని కథ. వీడు సార్ అరాచకాలు, ఈ పైసా వసూలు యొక్క అరాచకాలు. వాడు ఒకడు ఎంఆర్ఓ ఆఫీసులో, వాడు రాజు అని ఇంకోటి సిఐ ఆఫీస్ ఇక్కడ మన మాజీ ఎంటర్ప్రైజ్ చెప్తుండు 3 కోట్ల సెటిల్మెంట్. వాడు ఇల్లు కొనుక్కున్నాడట పాపం, వాడిని ఆగం చేస్తా ఉన్నాడు. వాడు ఐపీ పెట్టి కూర్చున్నాడు, వీడు పైసలు ఇయ్యాడు. వీడు ఒక ఇన్ఛార్జ్. వాడి పేరేంది? వాడు రాజు పోలీస్ ఇన్ఛార్జ్. చిట్టిరెడ్డి రాజు పోలీస్ ఇన్ఛార్జ్. వాడు ఎంఆర్ఓ, వాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇన్ఛార్జ్. ఎవడు మా నరేందర్ ఉంటే అన్ని చెప్తారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఒక ఇన్ఛార్జ్. కొక్కిసల్లాగా కూర్చున్నారు సార్. నా హాయంలో మేము కూర్చున్నామా సార్? రిజిస్ట్రేషన్ ఆఫీస్ నేను కట్టించింది, వాడు పోలీస్ స్టేషన్ నేను కట్టిస్తే మాకు పోలీస్ స్టేషన్. వాడు జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతుంది. వీడు ఆడ ఏందిరా కత్తెర అంటే రాకేష్ రెడ్డి గారు ఒక కత్తెర, వినయ్ రెడ్డి గారు ఒక కత్తెర. మధ్యలో ఈ ముసలోడు మధ్య మార్పు ఈ సురేషన్ రెడ్డి గారు అల్జీమేర్స్ వచ్చింది. వచ్చి వాడు కత్తెర. ఏం కత్తెలు రా? పాత గోడలకు సున్నాలు కావురా నాయన. కొత్త నిధులు తీసుకురండి సార్. మామిడిపల్లి సీన్ గారు మీ టీవీలో వేయాలి సార్. కొత్త నిధులు తీసుకురా. ఇవన్నీ అంటే రోజు ఒకటి చెప్తా మీకు.
మీ చెవులకు వింపుగా ఉంటుంది, మీకు నవ్వే పనులు చేస్తాం, మీ ఆరోగ్యం కూడా బీపీ షుగర్లు అన్నీ వెళ్ళిపోతాయి. జనతా గ్యారేజ్లో క్రైమ్ నెంబర్ 16 దేవాంగుల సంఘం దగ్గరికి 1000 మంది దేవాంగులను తీసుకొని పోతున్నా. 27 నెలల నుంచి దానికి రెంట్ కట్టాలా. భూపేందర్ గాడు, ఆ భూపేందర్ అనేటోడు 25వ వార్డులో ఎట్లా పోటీ చేస్తాడు విలేకరులు చెప్పాలి, ఇంటింటికి విషయాన్ని పంపాలి, మీ పేపర్లలో రాయాలి, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తాను. ఇది రోజు ప్రధానంగా ఆర్మూర్ ఆగమైపోయింది, అభివృద్ధిలో వెనుకబడిపోయింది. మున్సిపల్ ఎన్నికలు వస్తే మా నాయకులు పోటీ చేస్తా అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తలేదు. మా పోలీసులను బెదిరిస్తారు, మీకు క్లియరెన్స్ ఇయ్యా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని చెప్తున్నారు. పోలీసులు చెప్తలేరు అది ఇది ఉన్నది అది ఉన్నదని ఆన్లైన్లో పెండింగ్ చూపిస్తా ఉన్నాయంటారు. మేము అంటున్నాం మా నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నుంచి 36 కాదు 77 మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆపితే ఆగదు. ఇది 2001 నుంచి 14 దాకా ఉద్యమం చేసి బీఆర్ఎస్ పార్టీ ఒక 500 kV ట్రాన్స్ఫార్మర్ 3 ఫేజ్ల కరెంటు బీఆర్ఎస్ పార్టీని ముట్టుకుంటే మాడి మషం అయిపోతారు కొడుక బీజేపీ కాంగ్రెస్ నాయకులారా. వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో బెదిరించి ప్రధాన లక్ష్యం దాని మీద పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తలేదు. ఇవాళ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిండు మా ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మాట్లాడాం, సిపి గారికి మాట్లాడాం, ఏసీపీ గారికి కూడా మాట్లాడాం, సిఐ గారికి కూడా చెప్పాం. ఒకటి నంబర్ 2 ఒకటేమో క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తలేదు, రెండేమో బెదిరింపులు. ఈ పైసా వసూలు రెడ్డి వారి అనుచరులు ఈ స్టువర్టుపురం దొంగలు 33 మంది ఉన్నారు మన ఆర్మూర్లో. మీరు కూడా జాగ్రత్త. స్టువర్టుపురం దొంగల లిస్టు పంపిస్తా ఫోటోలు, ఆ ఫోటోలలో మీరు ఉంటారు చూడండి, మీ ఇళ్ళకి వచ్చి ఆయనతో గుంజుకోపోతారు బంగారం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా పోటీ వేసే నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. దుకాణాలు ఉంటే మీ దుకాణాలు నడవనీయం, దావకాన్లు ఉంటే మీ దావకాన్లు నడవనీయం, వ్యాపారం ఉంటే మీ వ్యాపారం నడనీయం, అంగడి బజార్లో దుకాణాలు షట్టర్లు ఉంటే షట్టర్లు నడనీయమని మా పోటీ చేసే నాయకులను వాళ్ళ తల్లిదండ్రులు భయాభ్రాంతులు గురి చేస్తారు. కాబట్టి వెంటనే సీఐ గారు యాక్షన్ తీసుకోవాలా. తీసుకోకపోతే 10,000 మందితో ఎలక్షన్ కమిషన్ నిజామాబాద్లో ముట్టడిస్తాం, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కూడా ముట్టడిస్తాం. మేమే రాసిచ్చినాం కంప్లైంట్. ఒకటి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇలా మధ్యాహ్నం వరకు ఇచ్చేయాలా. ఏసీపీ గారు హామీ ఇచ్చారు సాయంత్రం లోపల మొత్తం 76 మందికి మున్సిపల్ క్లియరెన్స్ కూడా ఇవ్వాలి. అందులో కూడా నీళ్ళ ట్యాక్స్ వేయలేదంటే నీళ్ళ ట్యాక్స్ క్లియరెన్స్ అంటే నీళ్ళకి ట్యాక్స్ వేయలేదు కదా ఆర్మూర్లో. ఇట్లాంటిది. రెండోది బెదిరింపులు ఆపాలి. ఎవరైనా కానీ నాయకులారా ఎవరైనా బెదిరిస్తే అని చెప్పండి, వాడి ఇంటికి నేను పోతా, డైరెక్ట్గా నేను పోతా. అర్ధరాత్రి నేను వండనే వంట, నేను 1కి వంట 3కి లేదు, తమ విలేకరులకు తెలియదా? ఎవరైనా నాకు అర్ధరాత్రి ఫోన్ చేయండి, నేనే డైరెక్ట్ వెళ్తాను, మిమ్మల్ని కాపాడుకుంటా. కోడి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను పోటీ చేసేవాళ్ళను నా రెక్కల కింద కాపాడుకుంటా. అర్ధరాత్రి వేస్తే నేను వస్తా, మా సిఐ సాబ్కు ఫోన్ చేస్తా, ఏసీపీ గారికి ఫోన్ చేస్తా, వాళ్ళు చర్యలు తీసుకొని రక్షణిస్తే ఇవ్వండి. ఒకవేళ కనుక ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. ఎలక్షన్ కమిషన్కు ట్రాన్స్ఫర్ చేయండి, సిఐలను ఏసీపీలను ఎస్ఐలు ఎలక్షన్ అయ్యేంత వరకు 13వ తారీఖు వరకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక లాయర్గా నేనే అప్లికేషన్ పెట్టబోతున్నాం. మా లీగల్ టీం హైదరాబాద్ కూడా మాట్లాడారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మాట్లాడారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా సిపి డీజీపీలతో మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ.